ఇంకా నెక్స్ట్ పేపర్ ఏముందిగా, షనా తెలంగాణ. వాటర్ వార్ 4వ రోజు సారు రాలే. ఇక సారేమొస్తుంది ఆయనకు, శాతం అయితే లేదు పను. కేసీఆర్ కడిగి పారేసిన కాంగ్రెస్ దుమ్ము లేపిరు వీళ్ళంతా. ఇక్కడ ఒక పొరపాటు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ కేసీఆర్ ఫోటో ఉండేది, ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, కవితక్క, సంతోష్ రావు మొత్తం వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ క్యాస్ట్లు, డిఫరెంట్ మతాలు. ఇది ప్రజాస్వామ్యం అంటే. తెలంగాణ తెచ్చుకునే ఆత్మగౌరవం కోసం అండి, ఒక కుటుంబం గురించి కాదు. ఇది మంచిగా ఉంది, ఈ ఫోటో చూస్తే నాకు మంచిగా అనిపిస్తున్నాయి. అంత మంచిగా చూడండి, నీట్గా. ఇట్లా ఉండాలి రాజకీయం అంటే. రేపు మీ ఫోటో రావాలి, ఇంకోటి ఫోటో రావాలి, ఒకటే కుటుంబం. ఏం ముచ్చటండి అంత. పారదర్శకంగా నియామకాలు. రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ ఒకేసారి 1,00,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్. కేంద్రంలోని వివిధ శాఖల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు. వెరీ వండర్ఫుల్. బల పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్. నితీష్ ప్రభుత్వానికి అనుకూలంగా 129 ఓట్లు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు. సభకు రారు కానీ నల్గొండకు పోతారంట. చర్చిద్దామంటే ఫామ్ హౌస్ కు పారిపోయిండు. ఆహా. అసెంబ్లీకి వచ్చేందుకు కేసీఆర్ భయపడుతుండు. పద్మారావుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉండే. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదంటూ తీర్మానం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణకే నష్టం. సాగర్ డ్యాంను దళారుల సాయంతో ఏపీ చేజిక్కించుకుంది. రాయలసీమ లిఫ్ట్ పేరుతో రోజుకు 3 టీఎంసీల నీరు. అసెంబ్లీలో మంత్రులు ఉత్తమ్, బట్టి, పొన్నం, కోమటిరెడ్డి. గత ప్రభుత్వం ఆదివాసులను మోసం చేసిందని, పోడు పట్టాలు ఇవ్వకుండా అక్రమ కేసులు పెట్టింది అని వీళ్ళు చెప్తున్నారు. హుక్కా సెంటర్లపై నిషేధం. అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం. పొగ కంటే హుక్కా 100 రెట్లు హానికరం. ప్రజా ఆరోగ్యంపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి. ఇది మంచి మాట. శ్రీధర్ బాబు నేను అభినందిస్తున్న మనస్ఫూర్తిగా. మీలాంటి వాళ్ళు యంగ్ డైనమిక్ చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎంతసేపు లిక్కర్ టెండర్లు, ఇంకా రేట్లు పెంచుదాం, ఇంకా ఎట్లా పంచుకుందాం, ఇంకా కొత్త కొత్త షాప్ ఎట్లా ఓపెన్ చేపిద్దాం, ఇది వాళ్ళ ప్లాన్ ఉండే. వీళ్ళేమో బ్యాన్ చేపిస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ రియల్లీ. నిరుద్యోగ గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు వయో పరిమితి పెంపు 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన సర్కార్. ఇది గుడ్ న్యూస్ కాదు, పాడు కాదు. గుడ్ న్యూస్ కాదండి. ఎట్లా గుడ్ న్యూస్ అవుతుందండి చెప్పండి. 46 ఏళ్ళ దాకా కూర్చొని చదువుకుంటే ఏ పని పాట లేకుండా అది గుడ్ న్యూస్ అవుతుంది. ఈ ఉద్యోగాలు కాకుండా మీకు వయో పరిమితి పెడితే రాజకీయ నాయకులకు అది నిరుద్యోగ గుడ్ న్యూస్. మీరు దిగిపోతారు, కొత్తలు వస్తారు, మాకు వస్తే అవకాశం. ఇది గుడ్ న్యూస్ కాదు, ఏం కాదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది గుడ్ న్యూస్ అసలు కంటే కాదు, ఇది బ్యాడ్ న్యూసే. గుడ్ న్యూస్ అంటే వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం, రాజకీయ నాయకులకి, అది గుడ్ న్యూస్. రైట్. నెక్స్ట్ ఏముంది? టైటిల్ సూట్ యాప్లో ఎన్నో లాభాలు. మీ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిబిల్ లాగే ప్రాపర్టీపై కేసు లిస్ట్ చేసుకోండి. ఓహో, ఇది వీళ్ళ దందానొద్దు కానీ ఇక వీళ్ళు ఏదో చేస్తున్నారు, అంత గమ్మతిగా ఉంటుంది ముచ్చట. ఇది ప్రైవేట్గా వాళ్ళే ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళ ల్యాండ్ గురించి మొత్తం అలా ఎంటర్ చేయమంటున్నారు. అదేందో మరి. నేడు కాళేశ్వరానికి ఎమ్మెల్యేల బృందం. సీఎం రేవంత్ సహా మంత్రులు. మధ్యాహ్నం 2 గంటల వరకు మేడిగడ్డకు, అనంతరం అధికారుల సమీక్ష. సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం. ఓకే, ఇది ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదేముంది? వారసత్వ సంస్కృతికి మోడీనే అంబాసిడర్. ఎవరికి మాట మాట్లాడేది? త్వరలో ట్రిబ్యునల్ మ్యూజియంకు శంకుస్థాపన చేస్తాం. ఆహా, ఇది కిషన్ రెడ్డి గారు. రైట్. ఇక్కడ సిసోడియాకు బెయిల్ వచ్చిందట. ఇది మన మేనకోడ పెళ్లికి వెళ్లేందుకు ఢిల్లీలోని రెవెన్యూ పర్మిషన్. 3 రోజుల మధ్యంతర బెయిల్. ఢిల్లీ డిప్యూటీ సీఎం.